నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ స్టేస్టర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు ఏంటంటే అందరికీ ఉన్న చిన్న ఫాల్స్ బిలీఫ్ అవ్వచ్చు ఆర్ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక నెయ్యి గురించి ఏంటంటే అందరూ అంటారు, కొందరు అనుకుంటారు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, సో నెయ్యి తినకూడదు. కొందరు చెప్తారు నెయ్యి తీసుకోవాలి, బాడీకి చాలా అవసరం నెయ్యి అనేది, సో కాబట్టి నెయ్యి అనేది కంపల్సరీ తీసుకోవాలి అని కొందరు చెప్తారు. సో అసలు ఏంటి, ఎందుకు తీసుకోవచ్చు ఎందుకు తీసుకోకూడదు అంటే కనుక ఒకటండి, ఏంటంటే నెయ్యి అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ బాడీకి. అది మంచి గుడ్ ఫ్యాట్స్ కిందే వస్తుంది. లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం అందరు చేస్తున్న తప్పు ఎక్కడ వస్తుంది అంటే కనుక నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆర్ డిఫరెంట్ అంటే కనుక మనం ఏం చేస్తున్నాము, మామూలుగా అయితే కనుక ఈ ఏమైనా ప్యాకెట్లో దొరికే నెయ్యి కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటున్నాం. దానివల్ల ఏంటంటే యాక్చువల్లీ మనకి ఫస్ట్ నుంచి తెలిసింది ఏంటంటే నెయ్యి ఎలా తీసుకోవాలి, పాలు కాచి తోడంటి వేసిన తర్వాత పెరుగవాలి, పెరుగుని మజ్జిగ చేసిన తర్వాత దాన్ని ఉంచే మీగడిని ప్రాసెస్ చేసుకుని నెయ్యిగా కన్వర్ట్ చేసుకోవాలి. బట్ కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే అప్పుడే ఇప్పుడు ప్యాకెట్స్లో తీసుకునే నెయ్యి అయితే కనుక ఫ్రెష్ మిల్క్ నుంచి వాళ్ళు ఆ ఫ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దాని నుంచి గీ ప్రిపేర్ చేసిస్తారు. అండ్ కొందరు ఇళ్ళల్లో కూడా పాల మీద తీస్తారు, అది కొంచెం వరకు బెటర్. బట్ కాకపోతే ఏంటంటే ఈ ప్రొసీజర్ ఏదైతే ప్రాసెస్ ఉందో, ఫస్ట్ పాలను తోడని తీసిన తర్వాత పెరుగుతో చిలికిన తర్వాత మీగడ నుంచి నెయ్యి వస్తుందో అది మంచి నెయ్యి కింద లెక్క. మిగతా అన్నిటి వల్ల మనకి చెప్పే చెడు కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాట్ అవ్వడం కానీ, అదే ఒబేసిటీ రావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ ప్యూర్ నెయ్యి ఇలా ప్రాసెస్ చేసుకున్న నెయ్యి కనుక తీసుకుంటే కనుక మనం చెప్పే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. సో కాబట్టి ఇలా తీసుకోవడం నెయ్యి అలవాటు చేసుకోండి. అండ్ ఖచ్చితంగా డైలీ మన ఫుడ్ హ్యాబిట్స్లో 2 teaspoons ఆఫ్ గీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ దీంతో చేస్తాను. అలాగే మన బాడీలో ఉన్న ప్రతి నర్వ్ షీట్, న్యూరాన్ అన్నీ ఒక మైలిన్ షీట్, ఇవన్నీ లిపిడ్స్తోనే ఫామ్ అయి ఉంటాయి. లిపిడ్ షీట్స్ లాగానే ఫామ్ అవుతాయి. సో ఆయుర్వేదిక్లో కూడా మేము యూజ్ చేసే మెడిసిన్స్ ఎక్కువ గీ ఫామ్లో ఉండడానికి నెయ్యి ఫామ్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఏదైనా సరే ఇవి లిపిడ్ ఫామ్లో ఉంటాయి, లిపిడ్ సాల్యుబుల్ ఉంటాయి కాబట్టి లిపిడ్ ద్వారానే ఇస్తేనే ఇన్స్టెంట్గా పనిచేస్తాయి అండ్ బాగా పనిచేస్తాయి. బట్ అలా అని ఎక్కువ మోతాదుల్లో తీసుకోమని ఏదైనా సరే అండి, ఫుడ్ అయినా సరే మెడిసిన్ అయినా సరే అధిక మాత్రలో తీసుకుంటే కనుక బాడీకి మంచిది కాదు, అది అందరికీ తెలిసిందే. బట్ కాబట్టి ఒక్కొక్కసారి గుర్తు చేయాల్సి వస్తుంది. సో కాబట్టి నెయ్యి తీసుకోవచ్చు, రోజుకు 2 స్పూన్లు ఆఫ్ నెయ్యి తీసుకోవచ్చు. బట్ ఇలా మిల్క్ చర్నింగ్ అయ్యి ఇంత ప్రొసీజర్ అయిన తర్వాత ప్రాసెస్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చిన గీయే చాలా మంచిది. అలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు మిల్క్లోంచి తీసే గీస్ ఉంటాయి, బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అలాంటివి అయితే కనుక బాడీకి మంచిది కాదు. సో హ్యాపీగా నెయ్యి వాడుకోవచ్చు, టెన్షన్ పడక్కర్లేదు. నెయ్యి వాడాలా వద్దా అనే టెన్షన్ ఏం తీసుకోవద్దు, హ్యాపీగా వాడచ్చు. బట్ ఇది మట్టికి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.